జై శ్రీరామ్. శ్రీరాముడి పట్టాభిషేకం జరుగుతుందని తెలిసిన వెంటనే అయోధ్య వాసులందరూ చాలా సంతోషంగా ఉంటారు. రాముని పినతల్లి అయిన కైకేయి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే తనకి ఎంతో ఇష్టమైన రాముడి యొక్క పట్టాభిషేకం జరుగుతుందని. కానీ దేవతలు చాలా బాధపడతారు. ఎందుకంటే రాముడు రాజు అవుతే రాజ్య పరిపాలన మాత్రమే చేస్తాడు. అదే అడవులకు వెళ్తే రాక్షస సంహారం చేయగలుగుతాడు. కాబట్టి దేవతలందరూ కలిసి సరస్వతి మాతను ఆహ్వాన చేసి వాళ్ళ మనసులోని మాట సరస్వతి మాతకు చెప్తారు. అప్పుడు సరస్వతి మాత చాలా బాధతో రాముని పినతల్లి అయిన కైకేయి వద్ద ఉన్నటువంటి దాసి మందర యొక్క బుద్ధిని వక్రీకరించి ఆ మందర ద్వారానే కైకేయికి బుద్ధి నశించేలాగా చేసి దశరథుని దగ్గర 2 వరాలు కోరుకునేలాగా చేస్తారు. భరతుడి పట్టాభిషేకం, రాముడి వనవాసం.